మేషరాశి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నది. మీకు దీనివల్ల కొంత కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇంటి లోపట సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. మేషరాశి వారు ఈరోజు అమ్మవారికి మైసమ్మ తల్లి కానీ లేదా ఎల్లమ్మ తల్లికి కానీ కొంచెం బెల్లాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటాయి. రుణపరంగా అవసరమైతే కొంత అప్పు చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ మీరు అప్పు చేయండి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా కళ్ళకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారికి ఉద్యోగం వ్యవహారాల్లోపట కొన్ని మార్పులు దానికి సంబంధించిన సమాచారము ఈరోజు తెలిసే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా మీరు సమాచారాన్ని వినండి. తొందరపడవద్దు. ఉద్యోగ ట్రాన్స్ఫర్ కానీ లేదా ఇంకా ఇతరత్ర ఏ విషయం లోపటైనా కూడా తొందరపడి మానసిక ఆందోళనకు గురి కావద్దు. కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా వింటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉన్నది. దూర బంధువుల ద్వారా కొంత సహాయాన్ని పొందే అవకాశం కూడా ఈ రాశివారికి కలదు. ఈ రాశివారు ఈరోజు ఆదిత్య హృదయం వినడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గం లోపట కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగం లోపట కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విందులు వినోదాల లోపట పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి. కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.